హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజు మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది సండే తీసిన వ్లాగ్ అనమాట. ఇవాళ అయితే పపాయ తీసుకొచ్చామండి. సో దీన్ని అయితే కట్ చేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి. యాక్చువల్గా నేను పళ్ళు తినడంలో చాలా వెనుకబడి ఉంటాను అనమాట. అస్సలు ఇష్టం అని కాదు, కానీ ఇలా కట్ చేసుకుని స్టోర్ చేసుకుని తినాలన్నా లేదా జ్యూస్ చేసుకుని తాగాలన్నా కూడా ఒక రకమైన బద్ధకం అనుకుంటాను. సో ఇంట్లో ఎవరైనా అత్తయ్య మావయ్య గారు వాళ్ళు ఉన్న అమ్మ నాన్న వాళ్ళు ఉన్నా కూడా నాకు కట్ చేసి ఇవ్వడం కానీ, జ్యూస్ చేసి ఇవ్వడం కానీ, లేదంటే ఒలి చేసి ఇచ్చే పళ్ళు ఉంటాయి కదా, వాటిని అయితే ఇస్తూ ఉంటారు. సో అప్పుడు తింటాను, కానీ నా అంతటా నేను తీసుకుని తినాలి అంటే చాలా రేర్ అనమాట. అస్సలు తినను నేను. వీటిని కొంచెం వెనకాలే పెట్టేశాను అనమాట ఫ్రూట్స్ని. డే రొటీన్లో అలా గడిచిపోతూ ఉంటుంది. ఫ్రూట్స్ని మాత్రం నేను ఎప్పుడు ఇంక్లూడ్ చేయలేదు, కానీ ఇప్పుడు ఈ మధ్యనైతే నేను ఫుల్గా ప్రిపేర్ అయి ఉన్నానమాట. ఖచ్చితంగా ఎలా అయినా సరే ఫ్రూట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాము ఏదో ఒక టైంలో, ఇది కూడా మన హెల్త్కి మంచిది కదా అని చెప్పి. అలాగే ఫేస్ కూడా గ్లోయింగ్గా కనిపించాలి అంటే ఇలాంటివి తినాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు 30స్లోకి వచ్చేసాను కాబట్టి కొంచెం నా ముఖము అంతా నీట్గా క్లీన్గా కనిపించాలని, అలాగే హెల్తీగా ఉండాలని కూడా ఈ ఫ్రూట్స్ని అయితే నేను ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఇది మనకి మంచిగా వాటర్ కంటెంట్ ఉంటుంది. పపాయ అయితే చాలా చాలా మంచిది, మన గట్ హెల్త్కి మంచిది. అలాగే మనం మెన్స్ట్రువల్ సైకిల్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ముఖ్యంగా నేను తినకపోతే మా ఇంట్లో ఇంకెవరు తినరనమాట. సో అందుకని చెప్పి నా కోసం తెప్పించి అందరితోటి తినిపిస్తున్నాను. ఇవైతే అరటిపళ్ళు అయితే వెయిట్ గెయిన్ అవుతారంటారు, బట్ అది కూడా మంచిదే అంటారు, కానీ ఏంటో అది కొంచెం పక్కన పెట్టి మిగతా అన్నీ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే నాకు కొంచెం టైం దొరికింది కాబట్టి మంచిగా ఫేస్కి ఒక ఫేస్ ప్యాక్ లాగా వేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిందిలేండి. ఇంచుమించుగా విష్ణు పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఫేస్ ప్యాక్ వేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నా ముఖం నాకు కొంచెం డల్గా కనిపిస్తుంది. ఎవరు మనల్ని పొగడక్కర్లేదండి, మీరు చాలా అందంగా ఉన్నారు, బాగుంది మీ ఫేస్ అని పొగడాల్సిన అవసరం లేదు. మనకి మనం అందంగా కనిపిస్తే సరిపోతుంది. దానికోసం అని చెప్పి ఇక్కడ నేనైతే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. నాకు కొంచెం కాన్ఫిడెంట్గా కూడా ఉంటుంది. మన ముఖం అందంగా ఉంటే, అందమని కాదు, కొంచెం మంచిగా అనిపిస్తే, నీట్గా క్లీన్గా క్లెన్స్ అయినట్టు ఉంటే మనకి అలా బ్లడ్ సర్క్యులేషన్ అది మంచిగా జరిగి మన ముఖం కొంచెం కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట. ప్రతిరోజులాగా డల్గా కాకుండా కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఇది ఎవ్రీ వీక్ వేసుకుంటే చాలా మంచిదే. ఇందులో నేనేమి పెద్దగా ఏం కలపలేదండి. శనగపిండి, కొంచెం పసుపు, అలాగే కొంచెం పాలు తీసుకున్నాను అనమాట. పెరుగు కూడా తీసుకోవచ్చు, అలాగే పాల మీగడ కూడా వేసుకోవచ్చు. కాకపోతే పాల మీగడ అనేది కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదనమాట. సో అందుకని చెప్పి నాకు కూడా ఈ పాల మీగడ పడదు. పాల మీగడ వేసుకుని ఫేస్కి అప్లై చేశాను అనుకోండి, వెంటనే ఒక 2-3 డేస్లోనే పింపుల్స్ వచ్చేస్తాయి అనమాట. అందుకని చెప్పి నేనైతే పాల మీగడ వాడను, ఓన్లీ పాలు అయితే వేసాను అనమాట. మంచిగా మసాజ్ చేసుకుని స్నానం అయితే కంప్లీట్ చేసేసి వచ్చేసాను. హాయిగా అనిపిస్తుంది ఇప్పుడు. అలా మసాజ్ చేసుకుని ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ అప్లై చేశానండి ఫేస్కి. దాంతో మంచిగా మసాజ్ చేసి ఆ తర్వాత దాని మీద ఫేస్ ప్యాక్ అయితే వేసుకున్నాను. దాన్ని కూడా ఒకసారి మంచిగా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్ ఉంటుంది కదా, నార్మల్ టెంపరేచర్ వాటర్, సో దాంతో అయితే మంచిగా బ్లెండ్ చేసి ఫేస్ మీద మంచిగా మసాజ్ లాగా చేసుకుని అప్పుడు దాన్ని రిమూవ్ చేశాను అనమాట. అలా చేయడం వల్ల ఏంటంటే మన డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా తొలగిపోతాయి. దాంతోపాటుగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మన ముఖం కూడా మంచిగా ఉంటుందన్నమాట. మన కోసం మనం అప్పుడప్పుడు టైం కేటాయించుకోవాలి. ఎంతసేపు ఇంట్లో పనులు, పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ని చూసుకోవడం ఇదే కాదు కదా, మన గురించి మనం కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. అలా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాము. అలాగే ఇవాళ అయితే నేను కొంచెం పెడిక్యూర్ అలాగే మ్యానిక్యూర్ కూడా చేసుకున్నానండి. నా హ్యాండ్స్ ఎందుకో తెలీదు బాగా డ్రైగా అయిపోతున్నాయి. అది కాకుండా ఈ డిష్ వాషర్ లిక్విడ్ ఇవన్నీ యూస్ చేస్తాం కదా, స్టవ్ క్లీనింగ్ కానీ, ప్లాట్ఫామ్ క్లీనింగ్ కానీ, అలాగే డిషెస్ క్లీన్ చేసినప్పుడు వాటిని యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెంటనే డ్రైగా అయిపోయి క్రాక్స్ వచ్చినట్టు అయిపోతుంది అనమాట స్కిన్ మీద. అంటే చేతులు, గోళ్ళ దగ్గర చాలా ఘోరంగా అయిపోయింది నా స్కిన్ అయితే. సో అందుకు మంచిగా పెడిక్యూర్ అండ్ మ్యానిక్యూర్ చేసుకున్నాను కాళ్ళకి, చేతులకి. ఆ తర్వాత అయితే మంచిగా హెడ్ బాత్ చేసేసి కొంచెం ఫ్రీ అయ్యాను అనమాట.
హోమ్ మేకర్స్ అంటే ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పి ఎలాగో ఒకలా ఉందాంలే లేదా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. నేను కూడా అంతే. కాకపోతే అప్పుడప్పుడు అయినా సరే నా గురించి నేనైతే కేర్ తీసుకుంటాను. ఎందుకంటే ఇది మన స్కిన్. మనం అందంగా ఉండాలి అంటే మేకప్లో ఏమి వేసుకోక్కర్లేదండి. నార్మల్గా మనం కొంచెం ఫేస్ని అప్పుడప్పుడు క్లెన్స్ చేసుకోవడం, అలాగే మసాజ్ చేసుకోవడం, ఏదైనా ఫేస్ ప్యాక్ ఇంట్లో ఉన్న వాటితోటే, పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ ఏం కొనేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోటే మంచిగా నీట్గా చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది కొంచెం గ్లోయిగా కనిపిస్తుంది. ఎప్పుడో కన్నా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. సో అందుకు ముందే చెప్పినట్టు ఎవరో మనల్ని పొగడక్కర్లేదు. ఆ రోజు ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు కూడా మనల్ని ఎవరు పొగడక్కర్లేదు. అబ్బా నీ స్కిన్ చాలా బాగుంది అని అనాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనకి మనం అందంగా కనిపిస్తే సరిపోతుంది. అలాగే ఎప్పటికప్పుడు మనం నీట్గా ఉండాలి. ఏదో అలాగ కోల్పోయిన వాళ్ళ కాకుండా కొంచెం మన గురించి మనం కేర్ తీసుకుంటే బాగుంటుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి నాకు. ఇంకా ఇక్కడైతే ఇవాళ సండే కాబట్టి లక్కీకి ట్యూషన్ ఉంటుంది. ఒక హాఫ్ డే ఉంటుంది అనమాట. ప్రతిరోజు అయితే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ ఉంటుంది. ఇవాళ అయితే 10 to 12 వరకు ఉంటుంది. సో తనకైతే చీజ్ టోస్ట్ అయితే చేసి ఇచ్చాను అనమాట బ్రెడ్ తోటి. తను తినేసి వెంటనే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇవాళ మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కాబట్టి, విష్ణుని తను చూసుకుంటారు కాబట్టి ఇక్కడ నాకు వెన్న చేయడం కూడా కుదిరిందనమాట. లేకపోతే విష్ణు అస్తమాన నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. దానివల్ల ఏంటంటే పెద్ద పెద్ద పనులు చేయడం అవ్వదన్నమాట. నాకు చాలా చాలా నచ్చని పని ఏంటి అంటే ఇగో ఈ వెన్న చేయడం అనమాట. అస్సలు నచ్చదు. అది వెన్న చేసి ఆ మీగడని మొత్తం కలెక్ట్ చేసి ఆ తర్వాత దాన్ని మరిగించి నెయ్యి చేయాలంటే కొంచెం చికాకు పని అనమాట. బట్ తప్పదు, ఏం చేస్తాం. ఒక్కొక్కసారి మనకు నచ్చకపోయినా ఇంట్లో ఉన్న పనులు అయితే చేసుకోవాలి. సో ఇవాళ అయితే మంచిగా టైం ఉంది కాబట్టి ఫాస్ట్గా అదైతే చేసేసాను. ఫస్ట్ నేను చేసిన పని అది. ఎందుకంటే ఇంకా ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటే అది వాసన వచ్చేస్తుందేమో అని చెప్పి దాన్ని అయితే రిమూవ్ చేశాను ఇవాళ. ఇంకా తర్వాత మజ్జిగ అయితే చేస్తున్నా అండి ఇవాళ. లక్కీ అయితే ట్యూషన్ నుంచి వచ్చేస్తుంది కదా, వచ్చిన వెంటనే తనకి కొంచెం మజ్జిగ ఇద్దాము. తను ఏంటంటే బాక్స్ పట్టుకెళ్ళదు కదా, పెరుగన్నం పట్టుకెళ్తే వాసన వస్తుంది, బాగోదు. ఇంకా నైట్ వచ్చిన తర్వాత పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ పెడుతుంటే గొంతు నొప్పి అవన్నీ వస్తున్నాయి అనమాట. మొన్న కూడా ఒంట్లో బాగోలేదు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నైట్ ఈవినింగ్ 5 తర్వాత మీరు అస్సలు పాలు కానీ పెరుగు కానీ ఇవ్వద్దు అని చెప్పింది అనమాట. ఇంక అందుకే ఇవాళ టైం దొరికింది కాబట్టి తన కోసం అని మజ్జిగ ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం స్పైసీగా అన్నీ వేసి చేస్తే కొంచెం బాగుంటుంది కదా, ఫ్లేవర్డ్ బటర్ మిల్క్ లాగా. అందుకు దానికోసం నేను ఒక మిక్సీ జార్లో కొంచెం పెరుగు తీసుకున్నాను. దాంతోపాటుగా జీరా పౌడర్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం అయితే తురిమిసి వేసాను, అలాగే కొత్తిమీర వేసాను అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సమ్మర్స్లో అయితే మా ఇంట్లో ఫ్రిడ్జ్లో ఇదే ఉంటుందండి. రోజు చేసి పెడతాను. మా ఇంట్లో అందరూ మంచిగా తాగుతారనమాట. ఇంట్లో మజ్జిగ తాగకపోవడం అనేది ఎవరు ఉండలేండి. మా హస్బెండ్ ఒకళ్ళు పెరుగన్నం తినరు కానీ మజ్జిగ అయితే తాగుతారు. బట్ అందులో ఏంటంటే తొలకలు ఏం రాకూడదనమాట. చిన్న చిన్న మీగడ ముక్కలు కానీ లేదా వెన్న కానీ అలాంటివి ఏవి రాకూడదు. వస్తే ఆయన అస్సలు తాగరనమాట. సో ఇలా సమ్మర్లో చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇవాళ కూడా ఎందుకో చాలా వేడిగా అనిపించిందండి. అందుకే మంచిగా మజ్జిగ చేసుకుని తాగాలనిపించింది. ఇంట్లో వాళ్ళందరం కూడా ఇలా తాగేసి మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి నేను పనసపొట్టు కూర చేశాను. ఇది స్టోర్ బాట్ అనమాట, ఫ్రోజన్లో ఉంటుంది కదా. సో ఆ పనసపొట్టు దొరికితే మా వారు తీసుకొచ్చారు. ఆయనకు చాలా ఇష్టం అనమాట పనసపొట్టు కూర. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అన్నట్టు అది తీసుకొచ్చాము. కానీ చాలా బాగుంది, మంచిగానే ఉంది. ఉప్పు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుందేమో కానీ బాగా కడిగేసి చేస్తే చాలా బాగా అనిపించింది. నార్మల్గా మనం ఎప్పుడు చేసుకున్న పనసపొట్టు కూరలాగే వచ్చింది. సో దాంతోపాటు మజ్జిగ పులుసు చేసాను అనమాట. ఇవాళ మధ్యాహ్నం లంచ్ అయితే తినేసాము. ఇంకా తర్వాత ఈవినింగ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అంటే అందరూ రెస్ట్ తీసుకున్నారు, నాకైతే అవ్వలేదులేండి. ఎందుకంటే విష్ణు అస్సలు పడుకోలేదన్నమాట. వాటితో పాటు కూర్చున్నాను. ఇంకా ఇవాళ ఈవినింగ్ నేను కొంచెం అలా రెడీ అయ్యి గుడికి వెళ్దామని అనుకుంటున్నానండి. అప్పుడప్పుడు నా కోసం నేను టైం కేటాయించుకోవాలి అనేది మంచిగా ఫిక్స్ అయ్యాను అనమాట. నేను ఎలా అయినా సరే నా గురించి నేను కేర్ తీసుకుందాము,
నాకు ఇష్టమైన పనులు అయితే ఇవాళ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. మార్నింగ్ లేచి ఇవాళ అయితే ఇండియా మ్యాచ్ ఏదో ఉందంట. మా హస్బెండ్ అయితే ససేమీరా గుడికి రారు, మామూలు టైంలో అయితే వస్తారు, నన్ను తీసుకువెళ్తారు, లేదా ఆయనకి వీలైతే ఆయన కూడా లోపలికి వస్తారు. ఆయన యాక్చువల్గా దేవుణ్ణి నమ్ముతారు కానీ పెద్దగా పూజలు అలాంటివి ఏవి ఇష్టపడరు అనమాట. సో గుడికి అంటే నేను తీసుకెళ్తాను కాబట్టి వస్తారు, కానీ ఇవాళ రావడానికి కూడా ఆయన ఇంట్రెస్ట్ చూపించరు, అందుకే నేను అడగలేదనమాట. సో నేనైతే గుడికి వెళ్తానండి అని చెప్పాను. సో విష్ణుని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రా అయితే అన్నారు. మా కాలనీలోని గుడికే. సో ఒక్కొక్కసారి ఒంటరిగా అయినా మన కోసం మనం అలా వెళ్తే చాలా బాగుంది అనిపించింది నాకు ఇవాళ. సో అలా నేను నా కోసం అలా గుడికి వెళ్ళానండి. నాకు నచ్చిన పనులన్నీ ఇవాళ చేసుకున్నాను అనమాట. సో అలా మంచిగా టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వస్తే ఎంత హాయిగా అనిపించిందో నాకు. లక్కీని వెళ్తూ వెళ్తూ ఇవాళ ట్యూషన్లో దిగపెట్టేసి వచ్చాను, ఎందుకంటే దానికి నెక్స్ట్ డే నుంచి ఎగ్జామ్స్ అనమాట. సో అందుకు తను ట్యూషన్ ఇవాళ సెకండ్ టైం కూడా పెట్టారు. సో తనైతే దింపేసి అలా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకుని మంచిగా, ఇవాళ ఏంటంటే ఎక్కువ మంది లేరనమాట. సో లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీ అష్టకం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా మంచిగా చదువుకుని నేను ఒక్కదాన్నే ఒక 3 ప్రదక్షిణలు చేసి మంచిగా నా కోసం నేను టైం స్పెండ్ చేసుకుని వచ్చాను అనమాట. ఒక క్వాలిటీ టైంని ఎంజాయ్ చేశాను నేను ఇవాళ అయితే. ఇంకా ఇవాళ పులిహార ఇచ్చారనమాట అక్కడ, చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలా గుడికి వెళ్ళి వచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఎంతసేపు ఫోన్లలో బిజీగా ఉంటూ వాళ్ళతోటి వీళ్ళతోటి ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు పెట్టుకోకుండా ఇలా ప్రశాంతంగా గుడికి కూడా వెళ్ళొస్తే అప్పుడప్పుడు బాగుంటుందండి. నిజంగా చాలా చాలా బాగుంది. ప్రతి సండే కూడా నాకు వీలైతే వెళ్దాం అని అనిపించింది అనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత విష్ణుకి డిన్నర్ అది పెట్టేసి ఆ తర్వాత అయితే వాడిని నిద్రపుచ్చేసాను. నిద్రపోతున్నాడు వాడైతే. ఇంకా ఇక్కడైతే నేను రేపటికి కావాల్సిన ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకుంటున్నాను అనమాట. రేపు ఇడ్లీ చేస్తున్నాను, దానికోసం పిండి ఆల్రెడీ నానపెట్టాను, అదైతే గ్రైండర్లో వేయాలి. ఇంకా ఇంకో పక్క అయితే పలుకులు అయితే వేయించి పెడుతున్నానండి. రేపు మళ్ళీ హడావిడి పడకుండా ఉండాలి కదా. అసలే లక్కీకి ఎగ్జామ్స్ అనమాట రేపటి నుంచి. అసలు ఏ టెన్షన్ లేకుండా నేను నా పని చేసుకోవాలి అని ముందుగుండా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా విష్ణు పడుకున్నాడని చెప్పాను కదా, వెంటనే లేచిపోయాడండి. అస్సలు చిన్న సౌండ్ వస్తే చాలు అస్సలు పడుకోడు అనమాట. వాడితో చాలా చాలా కష్టం ఏదైనా సరే. ఇంకా వాడు నా వెనకాల తిరుగుతూ ఉన్నాడు. లక్కీ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసింది. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నా అనమాట. సింపుల్గా పొంగల్ చేద్దాం అనుకున్నాను, కానీ పొంగల్ అయితే రొటీన్గానే ఉంటుంది కదా, పెద్ద తేడా ఏమి ఉండదని చెప్పేసి నేనైతే కొంచెం మసాలా కిచడీలా చేశానమాట. అందులో నేను పెసరపప్పు బియ్యం కలిపేసి పెట్టేసి వెజ్జెస్ అన్నీ వేసుకున్నాను. క్యారెట్, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బంగాళాదుంప ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. వేసేసి ఒక గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ వేసి పెట్టేశాను. మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనైతే పోపు వేస్తున్నా. దానికోసం నేను కొంచెం జీలకర్ర వేసానండి నేతిలో. ఆ తర్వాత మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని డిన్నర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇందాక వేసుకున్న పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా, అది నేను అమెజాన్లో తీసుకున్నానండి. మంచి క్వాలిటీ కాటన్ మెటీరియల్, చాలా బాగుంది. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే రాజమా స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.